ఇక్కడ మన మిత్రులందరికీ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రాడ్ క్లెయిమ్ చేయొద్దండి. ఎందుకంటే హెచ్ఆర్ఏలో ఇప్పుడు చాలా ముఖ్యమైన అమెండ్మెంట్ వచ్చింది ఏంటంటే ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేను అద్దెకి తీసుకున్నాను, ప్రతి నెల ఒక 50,000 30,000 రెంట్ కడుతున్నాను అనుకోండి. నేను హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు 1 lakh దాటి కనుక హెచ్ఆర్ఏ సంవత్సరానికి కడతా ఉంటే మీ యొక్క పాన్ కార్డ్ నేను మెన్షన్ చేయాలి, మీకు నాకు ఉన్నటువంటి రిలేషన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెచ్ఆర్ఏలో జరిగే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళ యొక్క చుట్టాలు అమ్మ అని నాన్నని మన ఇంట్లోనే మనం ఉంటూ మన నాన్నకి అద్దెకి ఇచ్చామో, లేదంటే అమ్మకి అద్దె చెల్లిస్తున్నామో, లేదంటే భార్యకి అద్దె చెల్లిస్తున్నాం అనేది కొన్ని రోజులుగా కొంతమంది తెలియక చేస్తున్న తప్పు. దాన్ని మనం ఇప్పుడు సవరించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా భారతదేశంలో డిజిటల్ సర్వైలెన్స్ అనేది బాగా పెరిగింది. అంటే సాంకేతికత అనేది చాలా పెరిగింది. ఈ సాంకేతికత వల్ల మనం ఏం చేసినా కూడా పాన్ లింక్డ్ ఆధార్తో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఇన్కమ్ ట్యాక్స్లో జనరేట్ చేయడం ద్వారా మీరు చేసే ప్రతి పని గవర్నమెంట్కి తెలుస్తుంది. సో నేనేదో ఇంతకుముందు మన చిన్నప్పుడు సామెత చెప్పుకునేవాళ్ళం కదండి, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ ఎవరో చోట్లేదనుకుని కాకుండా ఇప్పుడు మనం చేసే ప్రతి విషయం కూడా గవర్నమెంట్ కన్సర్న్లోనే ఉందనేది మనం అర్థం చేసుకుని చక్కగా మనకు వచ్చిన ఆదాయం ప్రకారం మీ ఆడిటర్ గారిని కన్సల్టేషన్ చేస్తూ మీ ఆదాయం మీద వచ్చినటువంటి ట్యాక్స్ని కడుతూ చక్కగా వితిన్ టైంలో రిటర్న్స్ ఫైల్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ప్లీజ్ డోంట్ క్లెయిమ్ ఎనీ ఫాల్స్ క్లెయిమ్స్, పర్టికులర్లీ హెచ్ఆర్ఏ సంబంధించి.